హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి హెల్తీగా జొన్న పిండితో బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీని మనం తక్కువ నూనెతో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీగా చేసుకునే రెసిపీ కాబట్టి ఆలోచించే అవసరమే లేదు. కమ్మగా తినేయచ్చు. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు జొన్న పిండిని వేసుకుంటున్నాను. పావు కప్పు వరకు ఉప్మా రవ్వని యాడ్ చేసుకుంటున్నాను. సూజీ అని కూడా అంటారు. 1 కప్పు వరకు మెంతి ఆకుల్ని సన్నగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇందులోకి పచ్చి బఠానీ కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. గుప్పెడు కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు నువ్వులని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నువ్వుల ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది. పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసేసి రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు కారానికి బదులుగా పచ్చిమిర్చిని కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోవాలి. ఇంకా చివరిగా ఇందులోకి వంట సోడాని 1/4 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా వేసిన అన్నింటినీ మంచిగా మిక్స్ చేసేసుకొని తీసుకోవాలి. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని మనం చపాతీ ముద్ద కన్సిస్టెన్సీ వచ్చే విధంగా పిండిని కలిపేసుకొని తీసుకోవాలి. మరీ లూజ్గా అయినా కొద్దిగా పిండిని వేసుకొని కూడా కలుపుకొని తీసుకోవచ్చు. నాకైతే ఇక్కడ 1/2 కప్పు వరకు వాటర్ అనేవి పట్టాయి పిండి మొత్తం కలుపుకోవడానికి. ఇందులోకి మనం ఉప్మా రవ్వ, సూజీ రవ్వని వేసాము కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువైనా రవ్వ అనేది పీల్చుకుంటుంది కాబట్టి పిండిని చూసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని సాఫ్ట్గా ఉండే విధంగా కలిపేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక 2 నిమిషాల పాటైనా మర్దన చేసుకోవాలి. మర్దన చేసుకున్న ఈ పిండిలో నుంచి 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా చేసేసుకొని రౌండ్ బాల్ లాగా చేసేసుకొని అప్పంలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా మందంగానే ఉండే విధంగా చేసుకొని తీసుకోవాలి. మనం ఆవిరి మీద ఉడికించుకొని తీసుకుంటాం కాబట్టి మంచిగా ఉడుకుతాయి. బఠానీ కూడా పచ్చిదే వేసాం కదా, కాబట్టి ఉడికించుకొని తీసుకున్నప్పుడు బఠానీ పిండి మంచిగా ఉడికి మంచి టేస్ట్తో వస్తాయి. ఇక్కడ నేను రెండింటిని ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే సన్నగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఈ సైజులో ఉండే విధంగా ప్రిపేర్ చేసేసుకొని తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిపైకి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయాలి, అంటకుండా ఉండడం కోసం మాత్రమే. ఈ విధంగా రెండింటిని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక చిల్లులున్న గిన్నెని తీసుకొని నేనైతే ఈ గిన్నెలోనే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఇడ్లీ ఉడికించుకునే పాత్రలో కూడా చేసుకోవచ్చు. ఈ చిల్లులున్న గిన్నెకి మంచిగా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న అప్పంలని కూడా ఆయిల్ అప్లై చేసి ఒక్కదానిపైన ఒకటి పెట్టేసుకోవాలి. అతుక్కోకుండా ఉండడం కోసం పైన కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువగా అంటించుకొని ఒక్కదానిపైన ఒకటి పెట్టుకుంటే ఒక్కదానికొకటి అతుక్కోకుండా షేప్ అవుట్ కాకుండా ఉంటాయి. ఈ విధంగా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా అప్లై చేసేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఇంకా ఉడికించుకోవడం కోసం నేను ఒక గిన్నెని పెట్టేసి ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసి ముందుగా వేడిగా చేసుకొని తీసుకున్నాను. దీనిపైన ఈ గిన్నెని కూడా పెట్టేసి మూతని కవర్ చేసి లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకొని తీసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే పిండి బఠానీ మంచిగా ఉడికి మంచి ఫ్లేవర్తో ఉంటాయి. ఈ విధంగా ఒక 15 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడికించుకొని తీసుకుంటున్నాను. టోటల్ 20 మినిట్స్ తర్వాత చూపిస్తాను. మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు వీటిని చల్లారేంత వరకు మూతని కవర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అప్పుడే మంచిగా ఆవిరితో మంచిగా ఉడికి రుచిగా ఉంటాయి. మీరు ఇడ్లీలు చేసుకునే గిన్నెలో కూడా మరి ఇంత పెద్దగా కాకుండా ఇడ్లీలు మనం ఏ సైజులో అయితే చేసుకుంటామో అంత చిన్నగా చేసుకొని కూడా ఉడికించుకొని తీసుకోవచ్చు. నేను ఇక్కడ చిల్లులున్న గిన్నెలో పెడుతున్నాను కాబట్టి 2 పెద్దవిగానే చేసుకొని తీసుకున్నాను. చల్లారేంతవరకు పక్క నుంచి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. విరిచి కూడా ఎంత సాఫ్ట్గా ఉంటాయో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా రుచిగా ఉంటాయి. హెల్దీ రెసిపీ కూడా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇదే విధంగా ఉడికించుకొని కూడా తినేయొచ్చు. చాలా బాగుంటాయి. హెల్త్కి చాలా మంచిది. షుగర్ పేషెంట్స్ అయినా, బీపీ ఉన్న వాళ్ళైనా, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళైనా ఈ విధంగా చేసుకొని తింటే వెయిట్ లాస్ ఈజీగా అయిపోతారు. ఇప్పుడు నేను వీటిని
ఫ్రై చేసుకొని తీసుకోవడం కోసం ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకొని తీసుకుంటాను. మీరు ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసి షాలో ఫ్రై లాగా కూడా చేసుకొని తీసుకోవచ్చు. కానీ హెల్తీగా తినాలి అనుకునే వాళ్ళు అదే విధంగా ఉడికించుకొని తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక నిమిషం లేదంటే 2 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, లోపల నువ్వులు కూడా వేసాము కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇదే విధంగా అన్నింటినీ కాల్చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి అను కేఆర్ వ్లాగ్స్ ఛానల్కి వెళ్ళి నా రెసిపీస్ అన్నీ చూసేయండి. మీకు కూడా నా రెసిపీస్ ఖచ్చితంగా నచ్చుతాయి. జొన్న పిండితో చేసిన ఎన్నో రెసిపీస్కి మంచి మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు అందరూ. మీకు కూడా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తాను. నా ఛానల్కి వెళ్ళి కూడా చూసేయచ్చు. నా ఛానల్ పేరు అను కేఆర్ వ్లాగ్స్. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు.